నమస్తే అండి, నేను మళ్ళీ వచ్చిన. నా ఫేవరెట్ రెసిపీ అయితే గోంగూర పచ్చడి. అయితే చాలామంది గోంగూర పచ్చడి చాలా పుల్లగా అలాగే రుచిగా ఉండదు అంటారు. అలా కాకుండా ఈ స్టైల్లో చేయండి. గోంగూర పచ్చడి పులుపు కూడా తగ్గుతుంది, అలాగే బాగా టేస్ట్గా ఉంటుంది. ఏం లేదండి, జస్ట్ ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు మెంతులు ధనియాలు వేసుకొని కొంచెం స్మెల్ వచ్చే వరకు పెంచుకోవాలి. తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే గోంగూర పచ్చడిలో మనకు టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా పులుపు ఎక్కువ ఉంటేనే, పులుపు ఉన్న వాటిలో కారం ఎక్కువ ఉంటే పులుపు మాత్రం తగ్గుతుంది. తర్వాత ఎల్లిపాయలు ఎక్కువ వేసుకొని బాగుంటుంది. తర్వాత చివరిలో నువ్వులు 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకొని దాన్ని పక్కన ఉంచేసేయండి. తర్వాత అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని మనము మంచి నీరు వాష్ చేసుకున్న గుప్పడు గోంగూరాకులు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చివరిలో సాల్ట్ వేసుకొని మంచిగా మనకు ఈ విధంగా అయ్యాక దాన్ని పక్కన ఉంచేసేయండి. అది చల్లారాక ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఫస్ట్ మనము నువ్వులు అదంతా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనము గోంగూరాకు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకోవాలి. పోపులో కాస్త 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే ఫస్ట్ శనగపప్పు వేసుకోండి. టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని కాస్త వేగాక ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కరివేపాకు అలాగే మంచి క్రష్ చేసుకున్న ఎల్లిపాయలు 4-5, తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇప్పుడు పోపు వేసుకొని దాంట్లో గోంగూర పచ్చడి వేసుకొని కాస్త కొత్తిమీరాకు వేసుకోండి. మా తెలంగాణ సైడ్లో మాత్రం చివరిలో ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటారు. మీ సైడ్ కూడా ఇలాగనే వేసుకుంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి, ఇది వేడివేడి అన్నంలో తింటే ఆహా అంటారు, అంత బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తాను. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు.